మనం ప్రతిరోజు ఎన్నో దయ్యాల కథలు వింటూ ఉంటాం. కానీ ఏ దయ్యం స్టోరీ లేని విధంగా ఈ స్టోరీ ఉంటుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కేజీఎఫ్. ఈ బొమ్మ జుట్టు పెరుగుతుందంటే మీరు నమ్ముతారా? అవును, 1918లో జపాన్లో ఉన్న హొకైడో సిటీలో సుజుకి అనే ఫ్యామిలీ ఉండేది. వాళ్ళకి 3 ఇయర్స్ ఉన్న ఒక పాప ఉండేది. ఆ పాప పేరు ఒకీకు. ఆ పాపకి చిన్నతనంలోనే పొడవు జుట్టు ఉండేది. తను సైలెంట్గా కూర్చుని ఒక్కదే ఆడుకునేది. అయితే ఒకరోజు వాళ్ళ అన్నయ్య అయిన సపారో జపాన్లో జరిగే తిరునాళ్ళలో ఒక బొమ్మని కొని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆ బొమ్మని చూసిన ఒకీకు చాలా సంతోషపడింది. ప్రతిరోజు ఆ బొమ్మతోనే ఆడుకోవడం మొదలుపెట్టింది. ఆ బొమ్మ ఒకీకుకి ఎంత నచ్చిందంటే తను పడుకునే టైంలో కూడా ఆ బొమ్మని తన పక్కనే పెట్టుకుని పడుకునేది. కానీ కొన్ని మంత్స్ తర్వాత ఒకీకుకి ఫీవర్ వచ్చింది. సరైన మెడికేషన్ అందక ఒకీకు 3 ఇయర్స్ ఉండగానే చనిపోయింది. కానీ అసలు కథ ఇప్పుడే మొదలైంది. జపాన్ ట్రెడిషన్ ప్రకారం చనిపోయిన వాళ్ళకి ఇష్టమైన వస్తువుని పూజ మందిరంలో పెట్టి పూజ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే చనిపోయిన వాళ్ళ ఆత్మ ఆ వస్తువులోనే ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. సో ఒకీకు ఫ్యామిలీ కూడా ఒకీకుకి ఎంతో నచ్చిన ఆ బొమ్మని తీసుకుని పూజ మందిరంలో పెట్టి పూజ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ కొన్ని డేస్ తర్వాత ఆ బొమ్మకి జుట్టు పెరగడం మొదలవుతుంది. మొదట ఆ ఫ్యామిలీ ఆ జుట్టును చూసి ఈ బొమ్మకి ముందు నుండే జుట్టు ఉందేమో, మనమే సరిగ్గా చూడలేదని లైట్ తీసుకున్నారు. కానీ కొన్ని డేస్కి ఆ జుట్టు మెల్లిమెల్లిగా పెరుగుతూ ఆ బొమ్మ యొక్క నెక్ దాటింది. అది చూసిన ఫ్యామిలీ షాక్ అయిపోయారు. షాక్ అవ్వడంతో పాటు చాలా భయపడ్డారు. కానీ ఎంతో ధైర్యం చేసి ఆ బొమ్మకున్న జుట్టుని కత్తిరించారు. కానీ కొన్ని రోజులకి మళ్ళీ ఆ బొమ్మకి హెయిర్ పెరిగింది. వెంటనే దగ్గరలో ఉన్న ప్రీస్లను పిలిచారు. వాళ్ళు ఆ బొమ్మని చూసి ఇది ఒకీకుకి ఎంతో ఇష్టమైన బొమ్మ, అందుకే ఆ పాప ఆత్మ ఈ బొమ్మలో ఉందని చెప్పారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆ మాట విని భయపడలేదు. ఎందుకంటే ఒకీకు వాళ్ళ పాప కాబట్టి. అలా సైంటిస్టులు కూడా ఈ బొమ్మ మీద రీసెర్చ్ చేశారు. షాకింగ్ విషయం ఏంటంటే ఆ బొమ్మకున్న హెయిర్ ఒక మనిషిదని తేలింది. కొంతకాలానికి ఒకీకు ఫ్యామిలీ ఇల్లు మారిపోవడంతో ఆ బొమ్మని మన్నెంజీ టెంపుల్కి ఇచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు ప్రీస్టులు ఆ బొమ్మ యొక్క హెయిర్ని ట్రిమ్ చేస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో ఈ బొమ్మను చూడడానికి ప్రతిరోజు చాలామంది వెళ్తారు. కానీ దగ్గరగా చూడడం కానీ ఆ బొమ్మను ముట్టుకోవడం కానీ చేయనివ్వరు. నైట్ పూట ఈ టెంపుల్లోకి అలో చేయరు. ఇక్కడ ప్రీస్టులు చెప్పేది ఏంటంటే ఆ బొమ్మ ఐస్లో ఒక్కోసారి వాటర్ కనిపిస్తాయి అని. మరి మీరేమంటారు? ఈ బొమ్మలో నిజంగా ఒకీకు ఆత్మ ఉందా? మీ ఒపీనియన్ని కమెంట్స్లో చెప్పండి. ఈ బొమ్మను చూడడానికి మీరు వెళ్తారా? అయితే ఎవరితో వెళ్తారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.